నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 39. కిరణ్ బుర్రలో వెంటనే బల్బు వెలిగింది. కానీ కృతి బుర్రలో వెలగడానికి టైం పట్టింది. చందన అన్నది స్ట్రైక్ అవ్వగానే అంటే నేనిప్పుడు ప్రెగ్నెంటా? ఆశ్చర్యంతో నోరు తెరిచింది కృతి. చిరునవ్వుతో తల నిలువున ఆడించింది చందన. కిరణ్ షాక్ అయ్యాడు. కృతి ముఖం కోపంతో ఎర్రబడింది. కృతి క్యాబిన్లో నుండి విసురుగా లేచి వేగంగా బయటికి అడుగులు వేసింది. వెనక నుండి చందన పిలిచినా వినిపించుకోలేదు. మేడం, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అనేసి కిరణ్ కృతి వెనకాల పరుగు పెట్టాడు. కృతి ఆవేశంతో ఎంత వేగంగా నడిచింది అంటే కిరణ్ పరుగు పెట్టినా అందుకోలేనంత. ఆమె తిన్నగా పార్కింగ్ ఏరియాకి వచ్చి కారు ఎక్కి కూర్చొని స్టీరింగ్ పట్టుకుంది. కిరణ్ డోర్ హ్యాండిల్ మీద చెయ్యి వేసేలోపు కారు ముందుకు దూసుకుపోయింది. ఆమె వేగం చూస్తే ఎక్కడ యాక్సిడెంట్ చేస్తుందో అన్న భయం పట్టుకుంది కిరణ్కి. అప్పుడే అక్కడికి ఒక బైకిస్ట్ వచ్చి బైక్కి స్టాండ్ వేస్తుంటే, భయ్యా, నాకు అర్జెంటు పని పడింది, కాస్త బైక్ ఇస్తావా? ఇదిగో అంతవరకు ఇది ఉంచు అంటూ తన మెడలోని గొలుసు ఇంకా తన విజిటింగ్ కార్డ్ అతని చేతిలో పెట్టాడు. అతడు తెల్లబోయి చూస్తుంటే అతని చేతిలో నుండి కీ లాక్కొని ఒక్క కిక్కుతో బైకును ముందుకు పోనిచ్చాడు. ఎంత స్పీడ్గా బండిని తోలినా అతనికి కృతి కారు కనిపించలేదు. ఇంతలో సిగ్నల్ పడింది. అక్కడ ఆగిన కిరణ్కి సిగ్నల్ దాటి వెళ్తున్న కృతి కారుని చూశాడు. సిగ్నల్ అయిపోయి బైకు ముందుకు కదిలేసరికి ఆమె కారు రైట్ కాకుండా లెఫ్ట్కి తీసుకొని మాయమైంది. ఆమె వెళ్తున్న దారిని చూసి ఆమె ఇంటికి వెళ్ళడం లేదని అతనికి అర్థమైంది. కానీ ఎక్కడికి వెళ్తుంది అన్న ప్రశ్న అతనిలో మెదిలింది. అతడు ఎలాగైనా ఆమెను పట్టుకోవాలని ప్రయత్నించాడు. ఎంత దూరం వెళ్ళినా కారు కనిపించలేదు. ఆ ట్రాఫిక్లో కనుమరుగైంది. బండిని పక్కకు ఆపి ఆమెకు కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. కిరణ్లో కంగారు మొదలైంది. ఏం చెయ్యాలో తోచలేదు. టెన్షన్తో అతని మునివేళ్లు అతని జుట్టు కుదుళ్లలోకి వెళ్ళాయి. ఇప్పుడు ఆలోచిస్తూ కాలయాపన చేసే సమయం కాదు అనుకున్న అతడు తన ఫ్రెండ్ రోహిత్కి కాల్ చేశాడు. నేను పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్తున్నాను, నువ్వు అక్కడికి రా అని అతనికి చెప్పాడు. ఎందుకు, ఏమైంది అని రోహిత్ ప్రశ్నలు వేస్తున్నా వినిపించుకోకుండా కాల్ కట్ చేశాడు. 10 నిమిషాల్లోనే అతడు కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నాడు. కిరణ్ ఎందుకు రమ్మన్నాడో అది కూడా అక్కడికి అని ఆలోచిస్తూ బైక్ వేసుకొని వేగంగా తోలుతూ వచ్చాడు రోహిత్ బావ శంకర్ ఆ కంట్రోల్ రూమ్లో పనిచేస్తాడు. ఆ విషయం కిరణ్కి తెలుసు, అందుకే అక్కడికి వచ్చాడు. రోహిత్ రాగానే ఏమైందిరా, నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు కంగారు పడుతూ అడిగాడు. మీ బావతో పని పడింది అన్న అతడు మీ బావని ఇలా పిలువు అన్నాడు. రోహిత్ కాల్ చేసి బావా ఒకసారి బయటికి వస్తావా అన్నాడు. శంకర్ రూమ్ నుండి బయటికి వీళ్ళు ఉన్న దగ్గరికి వచ్చాడు. అతన్ని చూడగానే కిరణ్ తను వచ్చిన పని చెప్పాడు. మీరు లోపలికి వచ్చి సీసీటీవీ కెమెరాలు చెక్ చేయడానికి రూల్స్ ఒప్పుకోవు. కారు నెంబర్ చెప్పు, నేను చూసి చెప్తాను అన్నాడు. కిరణ్ నెంబర్ చెప్పాడు. సరే నేను చూస్తాను, కానీ అంతవరకు మీరు ఇక్కడే ఉండండి, లోపలికి రావద్దు అనేసి వెళ్ళాడు శంకర్. కిరణ్ టెన్షన్ పడుతూ ఆ కంట్రోల్ రూమ్ ముందు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఏమీ కాదు, కంగారు పడకు అతనితో పాటు తిరుగుతూ ధైర్యం చెప్పాడు రోహిత్. అయినా కిరణ్లో కంగారు కొంచెం కూడా తగ్గలేదు. నీకు తెలియదు రోహిత్, కృతి చాలా మొండిది అన్నాడు. అసలు మీ మధ్య గొడవ ఎందుకు వచ్చింది, తను ఎందుకు అలా వెళ్ళింది అడిగాడు రోహిత్. తర్వాత చెప్తాను అన్న కిరణ్ శంకర్ రావడం చూసి అటువైపు నడిచాడు. నువ్వు చెప్పిన నెంబర్ కారు గండిపేట దగ్గర ఇప్పుడే ఆగింది. ఒకవేళ అది అక్కడి నుండి మూవ్ అయితే నేను మీకు అప్డేట్ ఇస్తాను అన్న శంకర్ కిరణ్ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. పదరా రోహిత్ అన్న కిరణ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. బండి ఎక్కి కూర్చోగానే అతని వెనకాల రోహిత్ కూర్చున్నాడు. అది మామూలు బండి అయినా దాన్ని బుల్లెట్లా ముందుకు ఉరికించాడు కిరణ్. వాళ్ళు గండిపేట దగ్గరికి వచ్చేసరికి చెరువు గట్టు మీద గుంపుగా జనాలు చేరి ఉన్నారు. ఆ గుంపును చూడగానే కిరణ్ గుండె వేగంగా కొట్టుకుంది. కృతి అఘాయిత్యానికి పాల్పడలేదు కదా అనుకోగానే కిరణ్ నుదుటిపై చెమట పట్టింది. వేగంగా అడుగులు వేసి అక్కడికి చేరుకున్నాడు. జనాలను తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు. నేల మీద ఒక మహిళ పడి ఉంది. ఆమెకు ప్రథమ చికిత్స ఎవరో చేస్తున్నారు. కిరణ్కి కాళ్ళు చేతులు వణికాయి. గుండె ఒక్క క్షణం ఆగినట్టు అనిపించింది. ఆ మహిళ చీరను చూసి ఆమె కృతి కాదు అనుకున్నాడు. ఆమె మీది నుండి తన చూపుని పక్కకు మరల్చాడు. దూరంగా నిలబడి ఉన్న కృతి కనిపించింది. ఆమె తదేకంగా చెరువులోని నీటి వైపు చూస్తోంది.
కొంపదీసి దూకేస్తుందా అనుకోగానే కిరణ్ గుండె దడదడలాడింది. రాకెట్లా అటువైపు పరిగెత్తాడు. చెయ్యి పట్టి బలంగా తన వైపు లాక్కున్నాడు. ఆమె దగ్గరికి రాగానే ఆమె చుట్టూ చేతులు వేసి కౌగిలిలో పొదుముకున్నాడు. చేజారిన ప్రాణం తిరిగి తనను చేరినట్టు అనిపించింది. వాళ్ళ వైపు రాబోయిన రోహిత్ ఆగిపోయాడు. అతడు ఆమె కోసం ఎంతలా పరితపించాడు అన్నది అతని గుండె చప్పుడు చెప్తోంది. అది ఆమె కూడా అర్థమైంది. అయినా కానీ అతని భుజాలు రెండు పట్టుకొని విసురుగా వెనకకు నెట్టింది. తూలి పడబోయిన కిరణ్ చివరి నిమిషంలో అతి కష్టం మీద నిలదొక్కున్నాడు. లేదంటే అతడు వెలకిలా నేల మీద పడేవాడు. కృతి, నీకేమైనా పిచ్చా? చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేస్తే ఎలా? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? అసలు నువ్వెక్కడ ఉన్నావని తెలుసుకోవడానికి నేనెన్ని తిప్పలు పడ్డానో తెలుసా? అంటుంటే అతని గొంతు ఆవేదనతో కూడుకుపోయింది. ఎందుకు చెప్పాలి? నువ్విదంతా నాకు చెప్పి నా పర్మిషన్ తీసుకొని చేశావా? తన పొట్ట మీద చెయ్యి పెట్టుకొని అతన్ని చూసింది. తెలిసి కూడా చెయ్యలేదు అన్న అతడు బేలగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. నీ ఇన్నోసెంట్ ఫేస్ చూసి నువ్వేం చెప్తే అది నమ్మేస్తాను అనుకున్నావా? సీరియస్గా అంటూ తల అడ్డంగా ఊపింది. సారీ కృతి అన్నాడు కిరణ్. నీ సారీ నేనేం చేసుకోను? అతన్ని చూసి వెటకారమాడిన కృతి, అరే మొదటి నుండి చెప్తూనే ఉన్నా నాకిలా ఇష్టం లేదని. అయినా నువ్వు వినకుండా ఇదంతా చేసావంటే నీకెంత ధైర్యం? పైగా నన్ను మత్తులో ఉంచి అన్న ఆమె అసహనంతో కదిలింది. యూనో, ఈ విషయం మీద కంప్లైంట్ ఇవ్వచ్చు, నిన్ను బొక్కలో పెట్టించొచ్చు. అది నాకంత పెద్ద కష్టం కూడా కాదు. కానీ అలా చేస్తే అమ్మ బాధపడుతుంది, నా పరువు పోతుంది. చనిపోయిన నాన్న పరువు తీయడం నాకిష్టం లేదు. అందుకే వదిలేశాను. అలా అని నిన్ను ఏమీ చెయ్యకుండా ఉంటాను అనుకోకు. నరకం అంటే ఏంటో చూపిస్తాను. ఇలా బ్రతకడం కంటే చావడం మంచిది అనేలా చేస్తాను. నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ ఇచ్చే తీరుతాను. ఆవేశంతో అతని మీద గట్టిగా అరిచింది కృతి. అతడు తెలిసి ఏ తప్పు చేయలేదు. అయినా దోషిలా ఆమె ముందు తల వంచుకొని నిలబడ్డాడు. అటువైపు ఉన్న జనాలు ఇటువైపు రావడం చూసి, నీకేం చెయ్యాలి అనిపిస్తే అది చెయ్యి. నాకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే అది ఇవ్వు. కానీ ముందు ఇంటికి వెళ్దాం పదా అన్న కిరణ్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అంతే, అందరూ చూస్తున్నారని తెలిసి కూడా అతని చెంప చెల్లుమనిపించింది కృతి. కిరణే కాదు, ఇదంతా చూస్తున్న రోహిత్ కూడా షాక్ అయ్యాడు. కిరణ్కి రోషం పొడుచుకొచ్చింది. కానీ ఆమె పుట్టలో తన బిడ్డ పెరుగుతోంది అన్న ఒకే ఒక కారణంతో ఆమెను ఏమీ అనకుండా అక్కడి నుండి వేగంగా ముందుకు కదిలి కారు ఎక్కి స్టీరింగ్ పట్టుకొని కూర్చున్నాడు. కృతి కదలలేదు. అక్కడే అలాగే నిలబడింది. రోహిత్కి ఆమెను పలకరించడానికి కూడా ధైర్యం సరిపోలేదు. ఇది భార్యాభర్తల వ్యవహారం, వాళ్ళు చూసుకుంటారు అనుకొని అతను సైలెంట్గా బైక్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి జంప్ అయ్యాడు. కారులో కూర్చున్న కిరణ్ అదే పనిగా హారన్ కొట్టాడు. వెళ్ళవమ్మా, మీ ఆయన పిలుస్తున్నారు, ఆ జనం గుంపులో నుండి ఒక పెద్దావిడ అంది. ఆమె వైపు కోపంగా చూసింది కృతి. ఈ కాలం అమ్మాయిలకి భర్త అంటే గౌరవం లేదు, విలువ లేదు. గొనికిన ఆమె కృతి చూపుని పట్టించుకోలేదు. పైగా చూడమ్మాయి, నడి రోడ్డు మీద నలుగురు చూస్తున్నారు అన్న ధ్యాస కూడా లేకుండా నీ భర్తను పట్టుకొని కొట్టావు. అయినా అతడు ఏమీ అనలేదు. ఇంటికి వెళ్ళు, ఏదైనా ఉంటే మీ పెద్దవాళ్ళ ముందు మాట్లాడుకోండి, అంతేకాని ఇలా రోడ్డు మీద కాదు పెద్దతనంతో మందలించింది ఆ పెద్దావిడ. ఆమెను కోపంగా చూసి విసవిసా నడుచుకుంటూ వచ్చి కారెక్కి కూర్చున్న కృతి పెద్ద శబ్దం వచ్చేలా కారు డోరు వేసింది. ఆ శబ్దానికి కిరణే కాదు బయట ఉన్న జనాలు కూడా ఉలిక్కిపడ్డారు. కిరణ్ ఆమె వైపు చూడనైనా చూడలేదు. వేగంగా డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడా ఆపలేదు. తిన్నగా ఇంటి ముందు ఆపాడు. అందులో నుండి జంపు చేసినట్టే దిగాడు కిరణ్. స్ట్రెయిట్గా తన గదికి వెళ్ళి తన సామాను సర్దుకున్నాడు. తను వచ్చేటప్పుడు వెంట ఏం తెచ్చుకున్నాడో అవి మాత్రమే ఇప్పుడు తీసుకెళ్తున్న అతడు తన బ్యాగ్తో పాటు బయటికి నడిచాడు. అది చూసిన సుదేష్ణకి ఏమీ అర్థం కాలేదు. అప్పుడే కృతి కారు దిగి చిన్నగా నడుచుకుంటూ లోపలికి వచ్చింది. అల్లుడు గారు ఎక్కడికి వెళ్తున్నారు? అదోలా ముఖం పెట్టుకొని ఉన్న కృతిని చూసి అడిగింది. కృతి సమాధానం చెప్పలేదు. తన గదికి వెళ్ళి తలుపు వేసుకుంది. తలుపు వేసుకున్న కృతిని గేటు తీసుకొని వెళ్తున్న కిరణ్ని చూస్తూ హాల్లో అలాగే నిలబడిపోయింది సుదేష్ణ. గదికి వచ్చిన కృతి మనసు ఆందోళనతో నిండి ఉంది. ఇది అని చెప్పలేని బాధ. ఎంత వద్దనుకున్న ఆమె కళ్ళు కన్నీళ్లతో వర్షిస్తున్నాయి. తండ్రి చనిపోయినప్పుడు కూడా రాని కన్నీళ్లు ఇప్పుడు ఆగమన్నా ఆగకుండా వస్తున్నాయి. ఎందుకు నా జీవితం ఇలా తయారైంది? నేను అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు జరగడం లేదు?
ఇష్టం లేని బిజినెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఇష్టం లేని బిడ్డను కూడా మొయ్యాలేమో అనుకున్న కృతి తల విదిలించింది. వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. కిటికీ దగ్గర నిలబడి బయటికి చూసింది. అంతవరకు ఎండ కాసిన ఆకాశాన్ని మేఘాలు కమ్ముకున్నాయి. అచ్చం ఆమె మైండుని ఆలోచనలు కమ్మినట్టు. చూస్తుండగానే చీకటి ముసురుకుంది. చినుకులు మొదలయ్యాయి. కృతి ఇదంతా పట్టించుకోవడం లేదు. చూస్తోంది అంతే. అబార్షన్ చేసుకుంటే అన్న ఆలోచన ఆమె బుర్రలో మొలకెత్తింది. ఒక్కసారిగా మేఘం గర్జించింది. అంతే ఆమె ఉలిక్కిపడింది. చాచా, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? తన తల మీద తనే ఒక దెబ్బ వేసుకుంది. బిడ్డను కనాలి అనుకున్నది వాస్తవం. అది కూడా నాన్న కోసం, నాన్న పెట్టిన కండిషన్ కోసం. ఆయన ఎంతో కష్టపడి స్థాపించిన కంపెనీ కోసం. కానీ ఇలా కాదు, అదే నా బాధ. కానీ నాన్న కోరిక అయితే ఇదే కదా, నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, బిడ్డని కనాలి అన్న ఉద్దేశంతోనే ఇలాంటి వీలునామా రాయించారు. నాన్నకు అసలు నేనంటే ప్రేమ లేదు. ఉంటే ఇలా రాయించేవారు కాదు. అదేంటో నాకు నచ్చడు. కానీ ఆయన కష్టాన్ని మరొకరు దోచుకోవాలని చూస్తుంటే సహించలేకపోతున్నాను. దానికోసమే ఇదంతా చేశాను. కాకపోతే నా కర్మ కాలింది. నాన్నలాంటి మరో మగాడు నా జీవితంలోకి వచ్చాడు. అందుకే నాకిష్టం లేదని చెప్తున్నా వినకుండా నన్ను బలవంతంగా అనుభవించాడు. ఈ బిడ్డకు తల్లిని చేస్తున్నాడు బాధతో అనుకుంది కృతి. తన పొట్ట మీద చెయ్యి పెట్టుకున్న కృతి తల వంచి తన పొట్ట వైపు చూసుకుంది. 3వ నెల. ఇప్పుడే చిన్నగా పొట్ట బయటికి వస్తోంది. ఇంతలో తలుపు తట్టిన చైంది. కృతి కిటికీ దగ్గర నుండి కదిలింది. తలుపు తీసింది. సరిగ్గా అదే సమయంలో రోహిత్ ఫ్లాట్ కాలింగ్ బెల్ మోగింది. ఎవరా అనుకుంటూ వచ్చి తలుపు తీశాడు రోహిత్. ఎదురుగుండా కనిపించిన కిరణ్ని చూసి షాక్ అయ్యాడు. ఏంట్రా ఇలా వచ్చావు అన్న రోహిత్ చూపు కిరణ్ చేతిలోని బ్యాగ్ మీద పడింది. ఆ పొగరబోతుని వదిలేసి శాశ్వతంగా వచ్చేశాను అన్న అతడు తన చేతిలోని బ్యాగ్ని కింద పడేసి వాష్రూమ్కి వెళ్ళాడు. వచ్చేయడమేంటి? తెల్లబోయాడు రోహిత్. మొహం కడుక్కొని తుడుచుకుంటూ వచ్చిన కిరణ్ రాక అక్కడే పడి ఉండమంటావా? నేను మనిషినే, మరబొమ్మను కాదు. నాకో ఫీలింగ్స్ ఉంటాయి అన్న అతడు క్వశ్చన్స్ వేయడం మాని కాస్త టీ నా ముఖాన కొట్టు అన్నాడు. రోహిత్ కిచెన్కి వెళ్ళాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. ఇలాంటి స్టోరీలు చదవాలి అనుకునేవారు ప్రతిలిపిలో నా ప్రొఫైల్ చూడండి. అక్కడ మీకు ఇలాంటి స్టోరీలు ఉంటాయి.